హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. కొత్త రుచులను మీరు నేర్చుకోవాలి, టేస్ట్ చేయాలి అంటే తప్పకుండా మా వాట్ ఏ టేస్ట్ ప్రోగ్రామ్ ఫాలో అయిపోవాల్సిందే. మరి ఈ రోజు మన వాట్ ఏ టేస్ట్లో కొత్త కొత్త రుచులను నేర్చుకోవడానికి మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఈరోజు ఎలాంటి కొత్త రుచులను నేర్పిస్తారో తెలుసుకుందాం. హలో పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, రోజు మీరు చేసే కొత్త కొత్త డిషెస్ మేము కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి చూసారా మేము ఎంత బలంగా తయారైపోయాము, హెల్తీగా. సో ఈరోజు మీరు మా వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకుల కోసం ఏం చేసి చూపించబోతున్నారు? మేతి పన్నీర్ అండి. మేతి పన్నీర్. అవునండి. వావ్. సో మేతి పన్నీర్ అంటే కర్రీ టైప్ కదా? కర్రీ అండి. ఓకే, సో మరి ఫ్రెండ్స్, మనకి ఈరోజు పండుగారు మేతి పన్నీర్ చేసి చూపించబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. పండుగారు, మరి మేతి పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. ఆయిల్, పన్నీర్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, పాలక్ పేస్ట్, జీరా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొత్తిమీర, మేతి, సాల్ట్. ఓకే, సో మేతి పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా. మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అయిపోండి. పండుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, సో మేతి పన్నీర్ మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఆయిల్ అండి. ఓకే, అంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందా మనకి? నార్మల్గా గ్రేవీ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వాడతామండి. ఓకే, ఎక్కువ అంటే ఎక్కువ ఏం కాదు, మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ యూజ్ చేస్తున్నాం. స్పెషల్లీ ఇది ఓన్లీ ఫర్ రోటీస్ కదా? మనం ఎప్పుడైనా రోటీస్ చేసుకున్నప్పుడు రోటీలో కానీ, చపాతీలో కానీ, లేదంటే పరోటాలో కానీ, రైస్లో కానీ సరే, బిర్యానీ రైస్ అట్లా చేసుకున్నప్పుడు, బగారా రైస్ కానీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇదే మనం కొద్దిగా స్పైసీగా చేసుకుంటే కనుక మనకు ప్లెయిన్ రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఓహో, ఓకే. సో ఇప్పుడు మీరు స్పైసీగా చేస్తున్నారా లేకపోతే నార్మల్గా చేస్తున్నారా? మనం ఇది నార్మల్గా రోటీస్లోకి. అవునండి. ఇది స్పైసీగా కాకుండా మీడియంలో చేస్తే కనుక 2 in 1గా ఉపయోగపడుతుంది కాబట్టి మీడియంగా చేద్దాం. ఓకే, దీనిలో జీరాని. ఓకే, జీరా, గ్రీన్ చిల్లీ. ఓకే, స్పైసీ ఎక్కువగా ఉన్నాం కాబట్టి కొద్దిగా గ్రీన్ చిల్లీ ఎక్కువ వస్తుంది. ఆనియన్, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్. హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక మంచిగా ఫ్రై అవుతాయి ఇవి. ఓకే, ఎక్కువ మాడిపోకుండా బాగుంటుంది. సో సార్ మనకి స్పైస్ ఎక్కువ కావాలంటే మనం గ్రీన్ చిల్లీ చేసుకోవచ్చు అంటారా, లేకపోతే దీంట్లో ఇంకా కారం అలాంటిది డైరెక్ట్గా వేసుకున్నా బాగుంటుందండి, లేదంటే కనుక మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవాళ అయితే మనం ఇప్పుడు ప్రెసెంట్గా డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. మనకి ఎక్కువగా స్పైసీ కావాలనుకున్నప్పుడు ఇలా పీసెస్ టైప్లో వద్దనుకుంటే కనుక గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఓహో, ఓకే. సో మేతి పన్నీర్ కదా? అవునండి. ఇంతకీ మేతి కూర అసలు ఎలా చేశారు అది ఇది లోపల మాకు చెప్పండి. ఇది మనం స్మాల్ మేతి వాడుతున్నాం అండి, పెద్ద మేతి కాకుండా చిన్న మేతి యూజ్ చేస్తున్నాం. ఈ చిన్న మేతి మనం కాడలు తీసేసి ఆకులు ఉన్నంత మటుకి మనం నీట్గా కట్ చేసేసుకొని కొద్దిగా వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తామండి. ఆ చిన్న మేతిని మనం కట్ చేసిన తర్వాత వాష్ చేసుకొని ఏదైనా బట్ట మీద కానీ, లేదంటే ఒక నాప్కిన్ మీద, లేదా పేపర్ మీద కానీ కొంచెంసేపు ఉంచి తర్వాత దాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కనుక నీట్గా ఇలా ఫ్రై అయిపోతుందండి. డైరెక్ట్ మనం వాటర్లోకి వెళ్ళి తీసిన ఆయిల్ ఏం కానీ అవి మొత్తం వాటర్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇస్తే బాగోదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే, అవును. ఇప్పుడు చిన్న మేతి తీసుకున్నాము ఏమో అని అన్నారు కదా, అంటే మనం చిన్నదైనా తీసుకోవచ్చు, పెద్దదైనా తీసుకోవచ్చు. స్మాల్ మేతి అయితే బాగుంటుంది. ఓకే, అంటే ఎక్కువ చేదు ఉండదనా? ఇట్లా మనం ఫ్రై చేసే వల్ల మనకి చేదు అనేది 50% తగ్గిపోతుందండి. మేతిలో లైట్ చేదు ఉంటుంది కాబట్టి చిన్న స్మాల్ మేతి అంటే తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఓకే, ఓకే. పెద్ద మేతి మనకి పప్పు ఐటమ్ చేసేటప్పుడు కానీ, ఇంకా వేరే ఐటమ్ చేసేటప్పుడు కానీ వాడతారు. ఇట్లాంటి
ఐటమ్ చేసేటప్పుడు చిన్న చిన్న మేతి మేతి కూర ఫ్రై చేసిన మేతి తీసుకుంటే బాగుంటుంది. బట్ ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా ఆకుకూరలతో ఏదైనా స్పెషల్ కానీ ఆకుకూరలతో ఏదైనా చేసేటప్పుడు ఒకటికి 2-3 సార్లు అంటే 2-3 సార్లు కడిగినా తప్పలేదు, మంచిగా వాష్ చేసుకొని ఆకుకూరలతో కూర కానీ పప్పు కానీ ఇదిగో ఇలాంటి స్పెషల్ డిషెస్ ఏమైనా కూడా చేసేసేయండి, అంతేగాని డైరెక్ట్గా వేసేయద్దు. అండ్ యా కడిగి ఇప్పుడు అదైతే కనుక మనం ఎండబెట్టి క్లాత్తో ఎండబెట్టి దాని తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసి మేతి పక్కన పెట్టుకున్నాము. అండ్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి బ్రౌన్ కలర్లో. పాలక్ పేస్ట్ అండి, మనం బాయిల్ చేసి పాలక్ పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఇది మనకి అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశారా? దీనిలో అల్లం వెల్లుల్లి లైట్గా ఉంటాయండి. గ్రీన్ చిల్లీ అల్లం పేస్ట్ మనకు కావాలంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. అవును. ఓకే, వాటర్ ఏమైనా పోయాలా? వద్దండి, మనకి పాలక్ ఫ్రై కావాలి కాబట్టి వాటర్ లేకుండా కొద్దిగా పాలకులో ఉన్న పచ్చిదనం అంతా కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే కనుక నీట్గా ఉంటుంది, ఫ్రై అయిపోతుంది. ఓకే, యాక్చువల్గా పేరు వచ్చేసి పన్నీర్ మేతి కర్రీ కానీ మనం దీంట్లో పాలకూర కూడా యూజ్ చేస్తున్నాం. అవునండి, లైట్గా మనం పాలకూర యూజ్ చేస్తున్నాం గ్రీనిష్ కోసం. ఓకే, ఎల్లో గ్రేవీ. ఎల్లో గ్రేవీ అయితే తప్పకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సింది, బయట దొరకదు అన్నారు కదా? బయట దొరకదండి, మనకి ఏదైనా కర్రీ చేసేటప్పుడు డైరెక్ట్గా మనకి కర్రీ దొరుకుతుంది, కానీ ఇలా ఎల్లో గ్రేవీ కావాలంటే కనుక ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చాలా సింపుల్. మనకి కాజు కర్బూజ గింజలు ఈ రెండు కొద్దిగా వేడి నీళ్ళు వేసి బాయిల్ చేసి మిక్సీ కొట్టి మనం కొద్దిగా ఆనియన్ గ్రీన్ చిల్లీ అల్ప పేస్టు ఆయిల్ పోసేసిన తర్వాత హోల్ గరం మసాలా వేసి మనం ఫ్రై చేసుకొని మసాలాలను వేసి పెట్టుకుంటే కనుక ఇలా ఎల్లో గ్రేవీ తయారైపోతుంది. దీనిలో కొద్దిగా వాటర్ పోద్దామని. ఓకే, సో వాటర్ యాడ్ చేసాము మనం ఇందులో. ఇది మనకి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఆ గ్రేవీ మొత్తం కొద్దిగా మనకు ఫ్రై అయిపోయింది కాబట్టి ఆ ఉడికిన తర్వాత మనం మసాలాలు వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం, ధనియా పౌడర్, ఓకే, జీరా పౌడర్, ఓకే, మేతి పౌడర్ అండి. ఇదే మేతిని మనం అదే డ్రై మేతి కస్తూరి మేతి అని ఉంటుంది, మనకి మార్కెట్లో పౌడర్లు కూడా దొరుకుతాయి కాబట్టి పౌడర్ తీసుకున్నా పర్లేదు, లేదా మార్కెట్లో మనకి దీనికి ఆకు దొరుకుతుంది, తీసుకొచ్చి మనం కొద్దిగా ఎండే పెట్టుకొని పౌడర్ చేసుకున్నా మన ఇంట్లో పౌడర్ వేసుకోవాలి లైట్గా, వెరీ లిటిల్ మేతి పౌడర్. అవును, ఇప్పుడు మేతి పౌడర్ యూజ్ చేస్తున్నామా మనం డైరెక్ట్ మేతి కూడా యూజ్ చేస్తున్నాం? మేతి కూడా యూజ్ చేస్తామండి. సో మనం మసాలాస్ ఏం వేసుకున్నాం అంటే ధనియా పౌడర్ వేసుకున్నాము, జీరా పౌడర్ వేసుకున్నాము, అలాగే మేతి పౌడర్ వేసుకున్నాము, అది కూడా కొంచెం వేసుకున్నాము, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు మనం పన్నీర్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామండి. ఈ పన్నీర్ మనం కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అట్టగే వదిలేయకుండా మనకి వాటర్లో పెట్టుకుంటే కనుక అది సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లాగే వదిలేస్తే కనుక అది డ్రై ఆరిపోయి మొత్తం మనకి హార్డ్ అవుతుంది కాబట్టి వాటర్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న పన్నీర్ మనం దీనిలో యాడ్ చేసేసుకున్నాం. సో పన్నీర్ ఇందులో యాడ్ చేసుకోవాలి కాబట్టి పన్నీర్లో కూడా మొత్తం మనం ఏదైతే మసాలా వేసామో ఇదంతా పట్టాలి కాబట్టి డెఫినెట్గా దాన్ని అలా కాసేపు ఉంచుదాము. అవును, ఇప్పుడు వాటర్లో వేసి పెట్టాలన్నారు కదా, ఇప్పుడు పన్నీర్ని వాటర్లో వేసి పెడితే మళ్ళీ అది సాఫ్ట్ అయిపోయి దీంట్లో ఈ మసాలా పట్టకుండా ఏమన్నా ఉంటుందంటారా? ఏం లేదండి, అలా ఏం లేదు. మనకి పన్నీర్లో వాటర్ వేసిన అనమాట, వాటర్ మొత్తం పీల్చేది పన్నీర్ కూడా. దానిలో ఉంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాటర్లో ఉంటే బాగుంటుంది. మనకి కర్రీలో ఏం కానీ మొత్తం కూడా జ్యూస్ మొత్తం కూడా పన్నీర్ లాగేసుకుంటే సాఫ్ట్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వాటర్లో మనం వేసిన వెంటనే కూరలో వేయాలంటే జస్ట్ కొంచెం పిండి వేసుకుంటామా? కొత్తిమీర, క్రీమ్ అండి, ఓకే, 1 టీ స్పూన్ క్రీమ్. అంటే క్రీమ్ అనేది మనకి దీంట్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాలా? అవునండి, కంపల్సరీ. మనకి ఆ క్రీమ్ అనేది వేస్తే కనుక ఆ టేస్ట్ అనేది దానిలో ఉన్న ఫ్లేవర్స్ అనేది కూడా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది కాబట్టి క్రీమ్ వాడితే బాగుంటుంది. ఓకే, సో క్రీమ్ యాడ్ చేసుకున్నాం అనమాట. అంటే చాలామంది కొన్ని కర్రీస్లో ఇలాంటి కర్రీస్లో కూడా కొంతమంది పెరుగు కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా, మరి అసలు దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చా? దీనిలో పెరుగు వాడమండి మనం ఎక్కడ కూడా. మనం వాడిన పాలక్ పేస్ట్ కానీ ఎల్లో గ్రేవీ కానీ, ఎల్లో గ్రేవీ వాడినాం అంటే పెరుగు 100% వాడి మనం, ఎందుకంటే ఆ రెండింటికి ఆపోజిట్ కాబట్టి ఇది ఎల్లో గ్రేవీలో మనం వాడే ఇంగ్రీడియంట్స్కి పెరుగుకి సెట్ కాదండి. ఓకే, ఇప్పుడు ఫ్రై చేసిన మేతిని లైట్గా, ఎక్కువగా కాకుండా లైట్గా, ఎందుకంటే ఎక్కువ వేసేస్తే కనుక తింటున్నప్పుడు ఆ చేదు కనిపిస్తుంది. ఎందుకంటే మనం
మేతి పౌడర్ వాడినాము, అట్లాగే ఫ్రై చేసిన మేతి వాడినాం కాబట్టి ఓకే లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ మేతి వేసినది ఇంకొంచెం ఇందాక మేతి పౌడర్ అవన్నీ వేసినది మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇప్పుడు మేతి కూర వేసినది ఇంకా మంచి బాగా మన కర్రీ మొత్తంగా కూడా ఈ విధంగా గ్రీనిష్గా కనిపిస్తుంది. తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ దీంట్లో అంటే మీరు అన్నారు కదా కారంగా చేసుకోవాలి అనుకుంటే మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవచ్చు, అంతేగాని కారం డైరెక్ట్ యూజ్ చేసేయకూడదు, అంటే చిల్లీ పౌడర్ యూజ్ చేయొద్దు. సో గ్రీన్ చిల్లీ పేస్టే వాడాలి కదా. అవునండి, మన దీనిలో మిర్చి పౌడర్ కనుక పడితే మనకి ఆ మేతి అనేది ఆ కలర్ మొత్తం కూడా షేడ్ అయిపోతుంది, రెడ్డిష్లో వస్తుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కలర్ కూడా. ఓకే సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? అయిపోయిందండి. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. గార్నిష్ చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న మేతి లైట్గా మేతి పన్నీర్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. గుమ్మలాడి మేతి పన్నీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. వావ్, పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్గా ఉంది. చాలా 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 బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఆ మేతి ఫ్లేవర్ తెలుస్తుంది లైట్గా, అంటే మనకి మేతి ఫ్లేవర్ తెలుస్తుంది కానీ చేదు అనిపించట్లేదు. ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉంది. స్పైస్ ఎక్కువగా లేదు, నార్మల్గా ఉంది, మీడియం స్పైస్లో. మీరు అందరూ తప్పకుండా ట్రై చేసేయండి. మేతి పన్నీర్ చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. పండుగారు బాగుందండి నిజంగానే. పన్నీర్ చాలా సాఫ్ట్గా మసాలా అంతా లోపలికి వెళ్ళి ఆ పన్నీర్లోకి వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఒకటైతే